అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అయిన బషీర్ అహ్మద్ గారు మనకు నూతన కమిటీ, నంద్యాల జిల్లా నూతన కమిటీకి లెటర్ బ్యాక్ పంపించారు. ఈరోజు మేము కొత్త కమిటీ ఏర్పాటు అయినది కాబట్టి మేము మీడియాకి తెలియజేస్తున్నాము. నూతన కమిటీకి సలాం మౌలానాకి, రఫీద్దీన్ మౌలానాకి ఎటువంటి సంబంధం లేదు. వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు బషీర్ అహ్మద్ గారు, హైకోర్టు అడ్వకేట్ మాకు నూతన కమిటీగా ఒక లెటర్ బ్యాడ్ ఇవ్వడం పంపింది. నంద్యాల జిల్లా ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా హాజీ కరీముల్లా నాకు వేయడం జరిగింది. పాత కమిటీలో మేము కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు పనిచేశాము. దాంట్లో ఉన్న కమిటీ సభ్యులకు తొలగించడం జరిగింది. సలాం మౌలానా గారికి మరియు రఫీద్దీన్ మౌలానా గారికి పార్టీ నుంచి తీయడం జరిగింది. మా పార్టీకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మేము రాష్ట్ర బషీర్ అహ్మద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో కృషి చేస్తామని నేను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షుడి తరపు నుంచి తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరపు నుంచి అందరికీ గ్రీన్ సలాం. ఈరోజు మన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి ఒక కమిటీ స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో ఉన్న కమిటీ ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఇప్పుడు మన నంద్యాల డిస్టిక్లో నూతనంగా నంద్యాల డిస్టిక్ ఏదైతే ఉందో దాని రిగార్డింగ్ మనకు కొత్త కమిటీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కమిటీ ఎవరైతే స్టార్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరూ ఇక్కడే ఉండడం జరిగింది. దీనికి ప్రధానంగా వచ్చేసి మనకు హానరబుల్ అడ్వైజర్గా వచ్చేసి మన అర్షద్ గారు ఉన్నారు. అండ్ అలాగే ప్రెసిడెంట్ మనకు హాజీ కరీముల్లా మస్తాన్ గారు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్కి వచ్చేసి అక్బర్ ఖాన్ గారు ఉన్నారు. అలాగే జనరల్ సెక్రటరీ అనేటువంటి నేను కూడా ఇక్కడే ఉండడం జరిగింది, షేక్ సాజిద్. అండ్ అలాగే జాయింట్ సెక్రటరీగా మన హారూన్ భాయ్ గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్గా వచ్చేసి షేక్ జాకీర్ అండ్ అలాగే షేక్ అబ్బాస్, అలాగే షేక్ బాబు, షేక్ నూర్, వీళ్ళందరూ కూడా ఈ కొత్త కమిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మెయిన్గా మనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి ఏదైతే మనకు ఉమెన్స్ లీగ్ వింగ్ ఉందో ఆ వింగ్ వచ్చేసి ప్రెసిడెంట్గా మనకు జహ్రానా బేగం గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఈ పార్టీలో న్యూ కమిటీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మన స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి బషీర్ అహ్మద్ గారు నియమించి వారి యొక్క అండర్లో మనం ఈ కమిటీని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్లో ఏదైతే కమిటీ ఉండడం జరిగిందో దాంట్లో సలాం మౌలానా, రఫీ మౌలానా ఉండడం జరిగింది. వాళ్ళని తొలగించి ఈ కొత్త కమిటీని మనం నంద్యాలలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏవైనా ప్రోగ్రామ్స్ జరగడం జరిగితే ఈ కొత్త కమిటీ ఏదైతే ఉందో దాంట్లో జరగడం జరుగుతుంది. దానికి ప్రధానంగా వచ్చేసి మనకు షేక్ కరీముల్లా మస్తాన్ గారిని సంప్రదించవలసింది కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మీటింగ్ కానీ ప్రతి ఒక్క పని కానీ అండర్ మస్తాన్ కరీముల్లా గారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు సహకరించవలసింది కోరుకుంటున్నాం. గతంలో ఏదైతే కమిటీలు వేయడం జరిగిందో దాంట్లో ఉన్న మెంబర్స్కి ఈ నంద్యాల డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన కమిటీకి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఇది ఒకటి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.